కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కోడూరి సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం శివంపేటలోని సిబిఐ పరిశ్రమ కార్మికులు జైల్ బరో కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించిన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాట్ల ధరలు కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలని, పెంచిన ఎరువులు ఫెర్టిలైజర్ల ధరలను తగ్గించాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకులు ధరలను పెంచుతూ కేంద్రం సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతోందని విమర్శించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు ఆందోళ్ డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్, నాయకులు బీరప్ప, కృష్ణ, ప్రభాకర్, చంద్రయ్య, శ్రీనివాస్, సత్యం, భిక్షపతి, లక్ష్మి, సునీత, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘంలో కొనసాగుతూ ఉంది. 1942 ఆగస్టు 9న ఆ రోజు దేశంలో బ్రిటిష్ పాలన పోవాలి, ఈ దేశానికి స్వతంత్రం రావాలని చెప్పేసి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు దేశంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కూలీల వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. మీరు వెంటనే వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకొని కార్మిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పేసి సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రము, దేశవ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు స్వచ్ఛందంగా మేము రోడ్ల మీద కూర్చుంటే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోలేమని చెప్పేసి కోరుతూ ఉన్నాం. 29 కార్మిక చట్టాలను కుదించి ఇవాళ 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే పోరాడే హక్కు, యూనియన్ పెట్టే హక్కు, వేతనం పెట్టే హక్కు, ఐక్యత ఉండే హక్కును ఇవాళ కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసింది. ఇది సరైంది కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 142 కోట్ల మందికి అన్నం పెట్టే రైతాంగానికి మోడీ ప్రభుత్వం సున్నం పెడతా ఉంది. ఇవాళ గిట్టుబడి ధర కల్పించట్లేదు, నల్ల చట్టాలను తీసుకొస్తా ఉంది. దాన్ని ఉపసంహరించుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, సబ్సిడీ ఇవ్వాలి, రైతాంగానికి గిట్టుబడి ధర ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మూడవది ప్రధానమైంది 2005లో వామపక్షాల పోరాటంతో అప్పుడున్న యూపీఏ ప్రభుత్వము ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఉపాధి హామీలో ఇవాళ అనేక మార్పులు తీసుకొచ్చింది. ఉపాధి హామీ చట్టాన్ని గ్రామ్జీ అని చెప్పేసి పేరు మీద విబిజీ గ్రామ్జీ అని చెప్పేసి మారుస్తూ 90%, 10% నిధులను ఇవాళ కేంద్ర ప్రభుత్వం 60%, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. 60 రోజులు పని ఉండొద్దని చెప్పి చెప్తా ఉంది. ఇప్పటికే 3 నెలల నుంచి కూలీలకు జీతాలు రావట్లేదు, అందుకే వేతనాలు రావట్లేదు. ఇది సరైంది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఎట్లయితే వ్యవహరించిందో ఈ రోజు ఈ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల కాలంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వము కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. ఇది వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 2014లో 450 గ్యాస్ ధర ఉంటే ఇవాళ 1100 బలుకుతా ఉంది. ధరలేమో ఆకాశాన్ని అంటున్నాయి, కానీ కార్మికులకు, పేదలకేమో కనీస వేతనాలు ఇవ్వట్లేదు. కనీస వేతనాలు ఇచ్చేదాకా ఈ పోరాటం ఆగదు. ఈ జైల్లో అయినా, పోలీస్ స్టేషన్ అయినా మా పోరాటాన్ని ఆపేయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం వచ్చేదాకా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ జైలు బరో కార్యక్రమం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం.